పోరలు బడిలుండాలే, భక్తులు గుడిలుండాలే, కార్మికులు కంపెనీలుండాలే, సాఫ్ట్వేర్లు ఆఫీసులలుండాలే, రోగులు డాక్టర్లు దవాఖాన్లుండాలే, కండక్టర్లు బస్సులుండాలే, రైతులు పొలంలుండాలే, పెద్ద మనుషులు ఇంటి పట్టునుండాలే, పబ్లిక్ ఊర్లుండాలే, షాపలు షెర్లుండాలే, పక్షులు చెట్ల మీద ఉండాలే, అట్లనే జీవాలు అడవిలుండాలే. ఎక్కడ ఉండాల్సినోళ్ళు అక్కడ నిమ్మలంగుంటే ఏ తిప్పలా ఉండది. అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు పోతేనే పరిశాన్ ఉంటది. ఇంతకు ఎవరు ఎటు పోయినరు ఎటొచ్చిండ్రు అని అంటారా? చూడండిగా. ఓ కొడుకో, చిరుతపులులు గుట్ట మీద ఎట్లా తిరుగుతున్నాయో. నారాయణపేట జిల్లా పేదిరిపాడు తండా గుట్టల అడ్డా పెట్టినాయి తల్లి చిరుత 2-3 పిల్ల చిరుతలు. ఆగో ఎట్నుంచొచ్చి అందుకుంటాయోనని పబ్లిక్ అంతా గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వచ్చిండ్రు. రాత్రిపూట అయితే ఇంట్లోకెళ్ళి బయటికి రావాలంటేనే గజ్జుమంటున్నారు. సార్, మా తాన్న చిరుతపులులున్నాయి, జరొచ్చి పట్టుకబోన్రని ఆఫీసర్లకు ఫోన్ కొట్టంగొచ్చి బయటికి వెళ్ళకుండ్రని ధైర్యం చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు అయితే దీనికి బాధ్యులు ఎవరు సార్? ఈ యొక్క పులులకు ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళని పట్టుకొని ఎక్కడైనా తీసుకొని వెళ్ళగలరంటే మేము కోరుకుంటున్నాం. 3-4 months నుంచి పులులు వస్తున్నాయి. నైట్ టైం కూడా రోడ్ల పోటీ మేము రన్నింగ్ చేసుకుంటా ఉంటాం. మార్నింగ్ టైం దాని వల్ల కూడా మేము రన్నింగ్ పోవడం కూడా బంద్ చేసినాము. సిద్దిపేట జిల్లా గొడుగుపల్లి కాడ సుత ఓ చిరుతగానొచ్చింది. ఆ నడుమ మహబూబ్ నగర్ వీరన్నపేటల 3 నెలలు 3 షెర్ల నీళ్లు దాగిచ్చిన చిరుతలు ఇప్పుడేమో నారాయణపేట జిల్లా పేదిరిపాడు తండోళ్లను పరేషాన్ చేయబట్టే. అంటే కోపంగాని అడవులు నరికేసుకుంటా పోతే జీవరాశి ఊర్ల మీదకి రాకుంటే ఏడుకొస్తాయి ఉల్లా. మనం వాటి జాగలకు పోతే అవి మన జాగలకు వస్తున్నాయి.